5-6 సీట్లను దక్కించుకొని డబుల్ డిజిట్లకు వెళ్తుందా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. సో ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి లోక్సభ సీట్లు ఎన్ని పెరిగినా ఎన్ని పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి పోయేదేం లేదు. అలానే బీజేపీ పార్టీకి ఆల్రెడీ 8 సీట్లు గెలుచుకున్నారు. సో కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ వస్తారా ఎవరు వస్తారా అనేటువంటి చర్చ పక్కన పెడితే సో బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే ఆ పార్టీ 39 స్థానాలు గెలుచుకుంటే ఇప్పటికే ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. అలానే 3 బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలం కేవలం 34 ఎమ్మెల్యేలు మాత్రమే. సో ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. సో మరి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలంటే వచ్చే 4.5 సంవత్సరాలు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గణనీయమైనటువంటి సీట్లు దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నిన్న జరిగినటువంటి పోలింగ్లో సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా గణనీయమైనటువంటి పోలింగ్ జరిగింది. సో మరి అక్కడి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేదా కేసీఆర్ 16 రోజుల పాటు నిర్వహించినటువంటి 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలు బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారతాయా? కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల పట్ల కింది స్థాయి నేతల వరకు కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు తప్ప పెద్దగా పార్టీ నేతలు ఉత్సాహంగా ముందుకు కదిలినటువంటి దాఖలాలు లేవు. కానీ ఫలితాలు ఎట్లా వస్తాయనే దాని మీద చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు తెలంగాణ భవన్ నుంచి. సో నరసింహరావు, ప్రధానంగా ఈ ఎన్నికలైతే బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా మారినాయి. సో ఒక్క మెదక్ లోక్సభ స్థానం మినహా పలానా స్థానం ఖచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ అయితే చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఖచ్చితంగా తాము 6 నుంచి 7 సీట్లు దక్కించుకుంటామని చెప్తున్నారు. కేసీఆర్ అయితే 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటామని చెప్పి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు ఈ పోలింగ్ సరళి పట్ల నిజంగా బీఆర్ఎస్ నేతల్లో ఎట్లాంటి చర్చ జరుగుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు? ఎస్, మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. నిజానికి కూడా ఆ పార్టీ నాయకులు ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. ఒకవైపు కేసీఆర్, మరొక వైపు కేటీఆర్, ఇంకొక వైపు హరీష్ రావు రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటనలు చేశారు. ఎందుకు ప్రతిష్టాత్మకం అంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలే వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఇక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అయితే పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీని వీడి అధికార పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నింటికీ పులి స్టాప్ పడాలంటే కొద్దిలో గొప్ప కాపాడుకోవాలి పార్టీని అంటే పార్టీ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలుగా లోక్సభ ఎన్నికల్ని బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకోసమే ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. సో అందుకే గతానికి భిన్నంగా కేసీఆర్ బహిరంగ సభల కంటే కూడా రోడ్డు షోలు పెట్టుకొని దాదాపుగా 16 రోజుల పాటు 13 పార్లమెంటు నియోజకవర్గాల్లో 21 కార్నర్ మీటింగుల్ని అటెండ్ చేస్తూ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేశారు. ఇంకొక వైపు కేటీఆర్ కూడా రోడ్డు షోలు నిర్వహించారు, కార్నర్ సమావేశాలు పెట్టారు. మరొక వైపు హరీష్ రావు కూడా విస్తృతంగా పర్యటనలు చేశారు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు పెట్టారు. సో ఈ పర్యటనల ద్వారా పార్టీలో ఒక జోష్ను, ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నాలు చేశారు. దాదాపుగా 14 స్థానాలు గెలుస్తామంటూ స్వయంగా కేసీఆర్ పదే పార్టీ నేతలకు చెబుతూ ఆ పార్టీ కేడర్లో ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ రోడ్డు షోల ద్వారా ఈ స్వయంగా అధినేతే జనాల్లోకి వెళ్ళడం ద్వారా పార్టీలో కొంత ఉత్సాహం వచ్చింది. ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వస్తాయనేటువంటి లెక్కల్ని బీఆర్ఎస్ పార్టీ నిజానికి వేసుకుంది. ఎన్నికల ముందు వరకు కూడా ప్రధానంగా 3 అంశాలు తమకు కలిసిస్తాయనేటువంటి లెక్కల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం వేసుకుంది. అందులో ప్రధానమైనటువంటిది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ గ్రామీణ ప్రాంతం అంతా కూడా తమకు దెబ్బతీసింది. కేవలం ఒక మెదక్ జిల్లాలో తప్ప గ్రామీణ ప్రాంతంలో పెద్దగా ఫలితాలని రాబట్టుకోలేకపోయింది. అందువల్లనే పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ గ్రామీణ ప్రజలంతా కూడా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రధానంగా ఉంటారు. బలమైనటువంటి ఒక ఓటు బ్యాంకుగా బీఆర్ఎస్ పార్టీకి రైతులు ఉండేది. అలాంటి రైతులంతా కూడా దూరమయ్యి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం వల్ల మొన్న అధికారాన్ని కోల్పోయామని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల ఎజెండాగానే మొన్నటి ఎన్నికల్లో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేసింది.
కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హామీలను ఇచ్చింది, రైతు భరోసాను ఇస్తామని చెప్పింది. కానీ రైతు భరోసాను 15,000కు పెంచలేదు, కేవలము రైతు బంధు తామిచ్చినటువంటి 10,000 మాత్రమే ఇచ్చింది. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పింది, కానీ ఆ 2 లక్షల రుణమాఫీ కూడా చేయలేదు అనేటువంటి మాటల్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. సో ఈ క్రమంలోనే ఇటీవల వచ్చినటువంటి కరువు కావచ్చు, కొంత వర్షాలు పడకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడడము, విద్యుత్ సమస్యలు, ధాన్యం కొనుగోలు చేయకపోవడం లాంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తమకు అనుకూలంగా మారుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకమైనటువంటి రైతులంతా కూడా తమకు అనుకూలంగా మారుతారనేటువంటి ఒక అంచనాల్ని బీఆర్ఎస్ పార్టీ వేసింది. సో ఆ రైతు ఎజెండానే ప్రధానంగా ముందుకు తీసుకువెళ్లి ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు నిర్వహించారు. ఇక మరొక వైపు గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా ఇక్కడనే ఎక్కువ స్థానాలు ఉంటాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ మొన్నటి ఎన్నికల్లో అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీకి, ఇక్కడ గంపగుత్తగా స్థానాలను గెలుచుకుంది. హైదరాబాద్ కు సంబంధించిన ఓటర్లు మనసు మార్చుకొని కాంగ్రెస్ వైపు చూసేటువంటి ప్రమాదం ఉందని చెప్పని బీఆర్ఎస్ నాయకులు పసిగట్టట్లేదా? ఆ భయం లేదా వాళ్ళ లోపల? ఎస్, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళేమో అనుకూలంగా ఉంటాయని చెప్పి అంచనాలు వేసుకున్నారు. ఒకటి, రైతులు తమ వైపు ఉంటారని చెప్పి, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తమకు అండగా నిలిచినటువంటి వాళ్ళంతా కూడా స్థిరంగా తమ వైపే ఉంటారని చెప్పి వీళ్ళంతా కూడా లెక్కలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, ఓటర్లు తీర్పు ఇచ్చేశారు, వారి నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సో ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ సరళి పైన ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పోలింగ్ సరళిని సమీక్షలు చేసుకుంటా ఉన్నారు, వాటిని విశ్లేషణలు చేసుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు. ఈ క్రమంలో వారికి అనూహ్యమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటి అంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, రైతులంతా కూడా ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కేవలం 1.85% ఓట్లతో మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాము. అదంతా కూడా రైతులే. ఇప్పుడు రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, వారంతా కూడా తిరిగి తమ వైపు వచ్చేస్తారు, లోక్సభ ఎన్నికల్లో తాము ఫలితాలను సాధిస్తామనేటువంటి ఒక లెక్కలు కట్టుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం, ఇప్పుడు వస్తున్నటువంటి పోలింగ్ స్థలాన్ని సమీక్ష వేసుకున్న తర్వాత వీరికంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందనేటువంటిది విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. అందులో రైతులంతా కూడా వాళ్ళనందరినీ కూడా కొంత ఇబ్బంది పడ్డటువంటి రైతుల్ని కూడా కన్విన్స్ చేయగలిగాడు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు అందరికీ ఇచ్చేశాడు, 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా ఆగస్టు 15 లోపు ఇచ్చేస్తానని చెప్పి రైతులందరికీ కూడా సమాధానపరచగలిగారు. దాంతో ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత రైతులంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూశారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మరొక వైపు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో తమ వెంటే స్థిరంగా ఉంటారని భావించినటువంటి ఓటర్లు కూడా దాదాపుగా వారంతా కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ వైపు, కేంద్రంలో మోడీ వైపు, మోడీ చరిష్మా, మోడీ నినాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలిచినటువంటి ఓటర్లంతా కూడా బీజేపీ వైపు మళ్లారనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. దానికి తోడు మైనారిటీ ఓటర్లు కూడా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది, అలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. అందుకే మేము ఖచ్చితంగా ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక మెదక్ను గన్షాట్గా గెలుస్తామని చెప్తా ఉన్నారు, ఒక 6 స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఇచ్చాము, ఈ 6 స్థానాల్లో ఆశలు పెట్టుకున్నారు తప్ప ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పలేనటువంటి ఒక సంకటమైనటువంటి స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నెట్టబడ్డారు. సో ఏదేమైనప్పుడు మొత్తం ఫైనల్ రిజల్ట్ రావాలంటే మాత్రం మొత్తంగా ఎవరి భవితవ్యం ఏంటనేటువంటిది మాత్రం జూన్ 4న తేలనుంది. సో మొత్తం మీద ఇది ఈ 3 పార్టీల్లో పోలింగ్ తర్వాత గెలుపు ఓటములకు సంబంధించినటువంటి ఆయా పార్టీల అంచనాలు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అలానే బీజేపీ పార్టీ